హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు పాలిసెట్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయింది కదా ఫ్రెండ్స్, రిజిస్ట్రేషన్ అనేది. ఇప్పుడు ఎలా చేసుకోవాలని చెప్దాం. ఇప్పుడు పాలిసెట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ పేజ్ అనేది ఓపెన్ అయింది. చూసాక ఫ్రెండ్స్, ఇందులో పే ఫీజు ఆన్లైన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద అనేది క్లిక్ చేయాలి. మనం ముందు పే ఫీజ్ ఆన్లైన్ ఫీజు దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మనకు అనేది పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు పేజ్ ఓపెన్ అయ్యాక ఏపీ పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద మన హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్. ఇప్పుడు ర్యాంక్ అనేది ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు పాలిసెట్లో ఎంత ర్యాంక్ వచ్చిందో అది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ అక్కడ చూపిస్తున్న క్యాప్చా అనేది ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. క్యాప్చా ఎంటర్ చేశాక మనకి ఇక్కడ పే ఫీజ్ ఆన్లైన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఓకే. క్లిక్ చేశాక పేమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, మీ దగ్గర క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ ఉంటే దాని ద్వారా చేసుకోవచ్చు. లేదా నెట్ బ్యాంకింగ్, యూపీఐ, క్యూఆర్ అంటే మీరు ఎవరికైనా బయట వాళ్ళకి చేస్తూ ఉంటే వాళ్ళకి అనేది చేయొచ్చు క్యూఆర్ ద్వారా. క్యూఆర్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ యువర్ క్యూఆర్. యూపీఐ కాబట్టి యూపీఐ మీద క్లిక్ చేసి మేక్ పేమెంట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయగానే మన క్యూఆర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది అనేది ఎవరికైతే చేస్తున్నామో వాళ్ళు పంపించాక వాళ్ళు ఆటోమేటిక్గా పేమెంట్ అని చేసుకుంటారు. ఈ క్యూఆర్ అనేది 5 minutesలో ఎక్స్పైర్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు పేమెంట్ చేశాక ఆటోమేటిక్గా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మనం బ్యాక్కి వచ్చాం. ఇప్పుడు ఇన్ కేజ్ పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేయడం ఎలాగనేది చూద్దామంటే, ఇప్పుడు పేమెంట్ అయ్యిందా లేదని చూద్దామంటే సేమ్ ఇందాక మనం ఎలా ఎంటర్ చేసామో పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేశాక సేమ్ ర్యాంక్ ఎంటర్ చేయాలి. ర్యాంక్ ఎంటర్ చేశాక మళ్ళీ అక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. క్యాప్చా ఎంటర్ చేశాక పేమెంట్ స్టేటస్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ నేను ఇంకా పేమెంట్ అని చేయలేదు కాబట్టి నాట్ ఫౌండ్, క్యాండిడేట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఇప్పుడు వెబ్ ఆప్షన్, అబౌట్ వెబ్ ఆప్షన్స్. నెక్స్ట్ మనం లిస్ట్ ఆఫ్ హెచ్ఎల్సి సెంటర్స్ అంటే మనం ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎక్కడెక్కడికి వెళ్ళాలి, అనేది సెంటర్స్ ఎక్కడెక్కడ ఏటేటి ఇచ్చారు అనేది కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు అనేది ఓపెన్ చేద్దాం. సెంటర్స్ ఏటేటి అనేది కొంచెం లేట్ అవుతుంది. పేజ్ అనేది ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు సెంటర్స్ అనేది అనంతపురం, ఎక్కడెక్కడ ఏటేటి ఉన్నాయి సెంటర్స్, అక్కడ అడ్రస్, నేమ్ ఆఫ్ ది అడ్రస్ అని ఇస్తాడు. హెచ్ఎల్సి అడ్రస్ ఇస్తాడు, హెచ్ఎల్సి నేమ్ ఇస్తాడు. అంటే హెచ్ఎల్సి నేమ్ అంటే అది ఏ కాలేజ్లో జరుగుతుంది, హెచ్ఎల్సి అడ్రస్ అంటే ఎక్కడ, అంటే దానికి ఒక కోడ్ అనేది కూడా ఉంటుంది. డిస్టిక్ అంటే దాని యొక్క ప్లేస్, అనంతపురంలో ఎక్కడ, విశాఖపట్నంలోని ఎక్కడెక్కడ అవుతున్నాయి. ఇన్ కేస్ మీరు వైజాగ్ అయితే వైజాగ్లో ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ కూడా చూసుకోవచ్చు. వైజాగ్లో నర్సీపట్నం ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఏదైనా ఏంటి ఇందులో చూసుకుని ఫ్రెండ్స్, మీది ఏ సెంటర్ అనేది. ఇన్ కేస్ ఇది అవగానే అవ్వకపోతే మీకు లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హెచ్ఎల్సి సెంటర్స్ యొక్క కామెంట్ చేస్తే అందులో పెడతాను ఫ్రెండ్స్. చూసాక ఫ్రెండ్స్, ఇది హెచ్ఎల్సి యొక్క సెంటర్స్. ఇప్పుడు పేజ్ నుంచి అనేది బ్యాక్కి వెళ్దాం. బ్యాక్కి వెళ్ళాక ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ టు ది క్యాండిడేట్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఎస్టీబీటీ అదే పాలిసెట్ వాళ్ళైతే ఇన్స్ట్రక్షన్స్ ఏటేట్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇప్పుడు ఓపెన్ అయ్యాక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ ఇన్స్ట్రక్షన్ టు ది క్యాండిడేట్స్. ఎవ్రీ క్యాండిడేట్ ఈ రిక్వెస్టెడ్ టు ది ఫాలో ది స్టేజెస్ యాజ్ ఇండికేట్స్ బిలో. ఫస్ట్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ది ప్రాసెస్ ఫీజ్. ఇప్పుడు పేమెంట్ చేసాం కదా ఫ్రెండ్స్, అది అవ్వాలి. నెక్స్ట్ ఫస్ట్ ప్రాసెస్ అనేది. సెకండ్ అనేది మన హెచ్ఎల్సి సెంటర్ దగ్గరికి వెళ్ళాక సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అవుతుంది. నెక్స్ట్ ప్రిపరేటరీ వర్క్ టు బి మేడ్ అట్ హోమ్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్. అంటే ఇది అనేది మనం కాలేజ్ అనేది పెట్టుకోవాలి ఆప్షన్ అనేది. నెక్స్ట్ ఇంటర్నెట్లో ఎక్సైజ్ ఆప్షన్స్ సేమ్ ఆప్షన్ ఇచ్చాడు.
నెక్స్ట్ ఫైనల్‌గా అలాట్‌మెంట్ ఆప్షన్ వస్తుంది. తర్వాత రిపోర్టింగ్, కాలేజ్ రిపోర్టింగ్ అని ఇచ్చుకోవాలి. ఇది వెబ్‌సైట్ ఫ్రెండ్స్. ఎలాగా ఇప్పుడు అలా అప్లై చేసాము. ఇయన్నీ చూపిస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇంగోండి ఫ్రెండ్స్, మనకి అప్లై చేశాక ఇలాగనే వస్తుంది మనకి. ఇందాక మనం చెప్పాం కదా ఫ్రెండ్స్ స్టేటస్ అనేది సేమ్. నెక్స్ట్ ఇది స్టెప్స్ ఫర్ హెచ్ఎల్సీ వెరిఫికేషన్‌కి ఇవన్నీదా. నెక్స్ట్ ఇక్కడ ఇదనేది మనకి అక్కడ మనకేంటంటే క్యాస్ట్ అనేది ఫస్ట్ అనేది ఒక ఫామ్ అని ఇస్తారు. అదన్నీ ఎంటర్ చేశాక క్యాస్ట్‌కి అనేది వెరిఫికేషన్‌కి వెళ్తాం. వెరిఫికేషన్ అయ్యాక లోపల ఆఫీస్ రూమ్‌లోకి ఎంటర్ అయ్యాక అక్కడ కంప్యూటర్‌లో కంప్యూటర్ ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళకి మన హాల్ టికెట్ నెంబర్ చెప్పగానే ఎంటర్ చేయగానే మనకి ఈ ఫామ్ అనేది వస్తుంది. పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్ ఇవన్నీ ఇస్తాడు. అక్కడ చూసాక ఫ్రెండ్స్ సర్టిఫికేట్స్ స్టేటస్ అని హాల్ టికెట్ ఉంటే హాల్ టికెట్ టిక్ చేస్తారు. ర్యాంక్ కార్డు టిక్. ఇప్పుడు ఇన్ కేస్ మీ దగ్గర ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కానీ ఏదైనా లేకపోతే అక్కడ రాంగ్ అని పెడతారు. టీసీ కానీ ఒక కొన్ని స్కూల్స్లో అయితే టీసీ అయితే ఇవ్వలేదు, కొన్నిట్లకైతే దానికనేది పెడతారు అలాగని రాంగ్ అని పెడతారు. ఇన్ కేస్ మీ దగ్గర కానీ స్పోర్ట్స్ ఇలాంటివి ఏమన్నా సరే పట్టుకెళ్ళచ్చు ఫ్రెండ్స్. స్పోర్ట్స్ నెక్స్ట్ అక్కడికనేది ఏ డేట్ పట్టుకెళ్ళాలని చూపిస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు పేమెంట్ చేశాక మనం ఈ రిసిప్ట్ అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది అనేది కూడా పట్టుకెళ్ళాలి. అక్కడికి పట్టుకెళ్ళిన తర్వాత పాలిసెట్ హాల్ టికెట్ పట్టుకెళ్ళాలి. నెక్స్ట్ పాలిసెట్ ర్యాంక్ కార్డ్ అనేది పట్టుకెళ్ళాలి. ఎస్ఎస్సి మార్క్ మెమో ఇవ్వలేదు కాబట్టి మనం నెట్ సెంటర్ అంటే మనం మార్క్స్ చెక్ చేసుకున్నాం ఫ్రెండ్స్, అదనేది కూడా పట్టుకెళ్ళచ్చు అక్కడికి. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ అంటే 6th to 10th స్టడీ సర్టిఫికేట్స్ అనేది పట్టుకెళ్ళాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ పట్టుకెళ్ళాలి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ అది నాట్ ఇఫ్ అప్లికేబుల్ మన దగ్గర ఉంటే కానీ. లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఇది అప్లికేబుల్. ఎన్సీసీ టీసీ అనినా మస్ట్ అండ్ షుడ్ మాత్రం రేషన్ కార్డు మాత్రం పట్టుకెళ్ళండి ఫ్రెండ్స్. అందులో ఇవ్వలేదు కానీ పట్టుకెళ్ళాలి ఎలాగైనా సరే, మీరు మాత్రం పట్టుకెళ్ళండి ఫ్రెండ్స్. పట్టుకెళ్ళాక ఇప్పుడు స్టేజ్ ఇది పాలిసెట్ యొక్క హాల్ టికెట్ ర్యాంక్ కార్డు ఇది స్టేజ్ 3 గురించి మనం తర్వాత మాట్లాడదాం ఫ్రెండ్స్. అంటే ఇది ఆప్షన్ ఆటినా అదనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇన్ కేసు స్టేజ్ 3లోని మనకి అక్కడ మనకి ఫామ్ ఇస్తాక ఫ్రెండ్స్ ఐసీఆర్ అనేది ఒక నెంబర్ ఇస్తాడు. దాని ద్వారా వెబ్సైట్లో పేజ్ అనేది ఒకసారి ఇస్తాడు లింక్ అనేది. దాంట్లో మనం అనేది పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకోవాలి. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేశాక మనం నెక్స్ట్ నుంచి వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవడానికి అవుతుంది. కాలేజ్ సీట్ కావాలి అన్నీనా. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ కూడా చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. లింక్ అనేది